లవర్కి గిఫ్ట్ ఇవ్వడానికి 21 కోట్ల రూపాయలు కొట్టేశాడు బాయ్ ఫ్రెండ్. వింతగా ఉంది కదా. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఒక వ్యక్తి మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి. జీతం కేవలం 13,000. అయితే అతడి లైఫ్ స్టైల్ మాత్రం రాత్రికి రాత్రే మారిపోయింది. ఖరీదైన కార్లలో తిరగడం మొదలుపెట్టాడు. తన ప్రేయస్కి కోట్ల ఖరీదు చేసే ప్లాట్ను బహుమతిగా ఇచ్చాడు. ఆమెతో కలిసి కారులో తిరగడం మొదలుపెట్టాడు. సంపాదన వేలల్లో, ఖర్చు చేసేది కోట్లలో కావడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. తీగలాగితే డొంకంతా కదిలింది. అతడు ఏకంగా 21 కోట్ల రూపాయల స్కామ్ చేసినట్లు బయటపడింది. మహారాష్ట్రలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ జిల్లాకు చెందిన హర్ష్ కుమార్ అనే వ్యక్తి డిపార్ట్మెంటల్ స్టోర్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతని జీతం కేవలం నెలకు 13,000. అయితే అక్కడ ఉన్న లొసుగులను పక్కాగా అర్థం చేసుకున్న హర్ష్ కుమార్ అక్కడే పనిచేస్తున్న యశోదా శెట్టి అనే మహిళతో కలిసి అక్రమ దందా మొదలుపెట్టాడు. ఎవ్వరికీ దొరకకుండా ప్రభుత్వం నుంచి ఏకంగా 21.59 కోట్ల రూపాయలను స్వాహా చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఛత్రపతి సంభాజీనగర్లోని డిపార్ట్మెంటల్ స్టోర్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఈ డబ్బును స్వాహా చేశారు. ఫేక్ పత్రాలను సమర్పించి డబ్బులను డ్రా చేసి తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో హర్ష్ కుమార్ తన ప్రియురాలి కోసం ఛత్రపతి సంభాజీనగర్ ఎయిర్పోర్టుకు ఎదురుగా ఉండే అత్యంత లగ్జరీ అపార్ట్మెంట్లో 4 బెడ్రూమ్ ఫ్లాట్ను కొనుగోలు చేశాడు. అంతేకాదు, BMW కారు, BMW బైక్ కూడా కొన్నాడు. అలాగే వజ్రాలు పొదిగిన గాజులను కూడా కొని ఆమెకి గిఫ్ట్గా ఇచ్చాడు. వారి ఆడంబరాలు చూసి చుట్టుపక్కల వారు ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయటపడింది. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వారు ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు.